ఉంది కాబట్టి దేవుడు ప్రవక్త యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ప్రవచనం అంటే ఏమిటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేటువంటిది బైబిల్ వాక్యానుసారంగా దేవుడు ఈరోజు మాట్లాడమని నాకు ప్రేరేపించాడండి. ఓకే, మరి చూసుకున్నట్లయితే ప్రాఫిట్ ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను తీసుకున్నాను. అందులో మొట్టమొదటి ప్రవక్త ఎవరు అని చెప్పుకున్నట్లయితే, ప్రాఫిట్ అని చూసుకున్నట్లయితే గాడ్ స్పీక్ త్రూ ప్రాఫిట్స్. గాడ్ స్పీక్ త్రూ ప్రాఫిట్స్. దేవుడు ఎప్పుడు కూడా ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఇది ఖచ్చితంగా నిజము, నమ్మాలి. ప్రవక్తలతోటి దేవుడు మాట్లాడతాడు అనేటువంటిది ఇది నిజము, నమ్మండి. గాడ్ స్పీక్ త్రూ ప్రాఫిట్స్. చూసుకున్నట్లయితే నంబర్స్ 12:6 సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. విజయ. మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఒకవేళ నువ్వు ప్రవక్త అయినట్లయితే దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడతానని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు నిజంగా ఒక ప్రవక్తవి అవుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ద్వారా మాట్లాడతాడు. వాక్యం చెల్లిస్తుంది. నంబర్స్ 12:6 క్లియర్ గా ఏమని చెప్తుంది, మీలో ప్రవక్త యుండిన ఎడలా అంటే మన విజన్ గ్రూప్ లో ఎవరైనా ప్రవక్త యుండిన ఎడలా నేను దర్శనం ఇచ్చి ఒక విజన్ చూపించి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడతాను. దర్శనం ఇస్తాడంట, అదేవిధంగా కలలో కూడా మనతో మాట్లాడతాడంట. కాబట్టి నాకు చాలా మంది చెప్తారు, బ్రదర్ నాకు ఈ కళ వచ్చింది, బ్రదర్ నాకు ఈ దర్శనం వచ్చింది, దాని ఇంటర్ప్రిటేషన్ ఏమిటి అంటే దేవుడు వారితో మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళు ప్రవక్తలు అయితే ఖచ్చితంగా దేవుడు వారితోటి మాట్లాడతాడు. అందుకే మొట్టమొదట నేను తీసుకుంది ఏమిటంటే గాడ్ స్పీక్ త్రూ ప్రాఫిట్స్. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, దేవుడు ప్రవక్తలతో మాట్లాడతాడు అనేది దానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. తర్వాత రెండో తీసుకున్నట్లయితే ప్రాఫిట్ కాల్డ్ ఎ సేర్ అంటే ఏమిటని చెప్పుకున్నట్లయితే ప్రాఫిట్ కాల్డ్ ఎ సేర్ అంటే ఏమిటి అని చెప్పుకున్నట్లయితే పూర్వకాలంలో ప్రవక్తలను ఏమనేవారంటే సేర్ అనేటువంటి వారు. సేర్ అనగా ఏమిటి అంటే దీర్ఘదర్శి అని అర్థము. దీర్ఘదర్శి అంటే ఏమిటంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలియపరిచే వ్యక్తిని దీర్ఘదర్శి అంటారు. ఇప్పుడు మనము ప్రవక్త అని ఏ విధంగా అంటున్నామో పూర్వకాలంలో పాత నిబంధనలలో కొన్ని సందర్భాలలో వారు ఏమన్నారంటే ప్రవక్తలను దీర్ఘదర్శి అన్నారు. దీర్ఘదర్శి అంటే ఏమిటంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలను దేవుడు వారి ద్వారా బయలుపరిచినట్లయితే అటువంటి వ్యక్తులని దీర్ఘదర్శి ఆర్ సేర్ అని అంటారండి. చూడండి, 1 సామ్యుయేలు 9వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ప్రవక్త అని పేరు నందువాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకొనెను. చూడండి, ఇప్పుడు మనం ఎవరినైతే ప్రాఫిట్స్ అంటున్నామో వారికి పూర్వకాలంలో ఏమని పిలిచేవారంట, దీర్ఘదర్శి. వారిని ఇంగ్లీష్ లో ఏమంటారంటే సేర్ అని అంటారు. సేర్ అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలను బయలుపరిచిన వ్యక్తులని మనము సేర్ అంటారండి. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సామ్యుయేలు దీర్ఘదర్శి. దేవుడు భవిష్యత్తులో జరిగే విషయాలన్నింటినీ కూడా యెహోవా దేవుడు సామ్యుయేలుకు బయలుపరిచాడు. సామ్యుయేలు అందరికి కూడా చెప్పడం జరిగింది. ఇది సెకండ్ వన్ కింద తీసుకోవచ్చు. మూడవది గాడ్ రివీల్స్ హిస్ సీక్రెట్స్ టు ది ప్రాఫిట్. గాడ్ రివీల్స్ హిస్ సీక్రెట్స్ టు ది ప్రాఫిట్. దేవుడు రహస్యాలను మర్మాలను ప్రవక్తలకు బయలుపరుస్తాడు. దేవుడు ప్రవక్తలకు బయలుపరచకుండా ఏమీ చేయలేడు. ఇది ఖచ్చితంగా నమ్మాలి. దేవుడు ప్రతి విషయం కూడా మరి గాడ్ రివీల్స్ హిస్ సీక్రెట్స్ టు ది ప్రాఫిట్. దేవుడు రహస్యాలను మర్మాలను ప్రవక్తలకు బయలుపరుస్తాడట. చూద్దాం వాక్యానుసారంలో ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథం తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా
ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. దేవుడు ఏమీయూ చెయ్యలేడంట. దేవుడు ప్రతి ఒక్క రహస్యమును, మర్మాలను ఎవరికి బయలుపరుస్తాడంట? ప్రవక్తలకు బయలుపరుస్తాడంట. ప్రవక్తలకు బయలుపరచకుండా దేవుడు ఏమీయూ చేయలేడంట. చూడండి ప్రవక్త యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో బైబిల్లో. దేవుడు ఏమైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రవక్తలకు చెప్పే చేస్తాడంట. ప్రవక్తలకు చెప్పకుండా ఏమీయూ చేయలేడంట. కాబట్టి అందరూ ప్రవచన వరంను కోరుకోమని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఓకే, చూద్దాం. ఇంకా 4th వన్ తీసుకున్నట్లయితే, గ్రేట్ బ్లెస్సింగ్స్ ఫాలో ఒబీడియన్స్ టు ది ప్రాఫిట్. గ్రేట్ బ్లెస్సింగ్స్ ఫాలో ఒబీడియన్స్ టు ది ప్రాఫిట్. నువ్వు ప్రవక్తలను ఒబే చేసినట్లయితే, ప్రవక్తలు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవుతున్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రవక్త నీకు ఏదైనా చెప్పినట్లయితే దానిని పాజిటివ్ గా తీసుకొని అతడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు బ్లెస్ అవుతావు అనేటువంటిది నిజము. ప్రవక్త ఏదన్నా నీకు ప్రవచనం చెప్పినప్పుడు నీలో నెగిటివ్ అనేటువంటిది ఉండకూడదు. ఐ రిసీవ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. నాకు ఒక సునీత అక్క ఉంటుండే, మన ఫస్ట్ లైవ్ లో వస్తుండే, ఐ రిసీవ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, ఐ రిసీవ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ అంటుండే. ఆ విధంగా అన్నప్పుడు నాకు కూడా ఎంకరేజ్మెంట్ వచ్చేసి టకా దేవుడు బయలుపరుస్తుంటే, నేను చాలా మంది కొంతమందిని పర్సనల్ ప్రేయర్లో చూస్తుంటాను. నేను వాళ్ళకి ప్రాఫెసీ చెబుదామంటే నాకు ఏమీ రాదు. ఎందుకంటే వాళ్ళు సినిమా చూసినట్టు నన్ను చూస్తారు. ప్రవచనం రావాలంటే ఫస్ట్ మీ దగ్గర నుంచి పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ అనేటువంటిది తీసేయాలి. ఈ ప్రవక్త చెప్తున్నట్లయితే నేను ఆశీర్వదించబడతాను, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడని మీకు విశ్వాసం ఉంటే అది కార్యం జరుగుతుంది. కాబట్టి నువ్వు ప్రవక్తను ఒబే చేసి అతడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా నువ్వు బ్లెస్ అవుతావు. చూద్దాం ఎఫెసియన్స్ 2nd చాప్టర్ 20 వర్స్. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇందులో చాలా మీనింగ్ ఉంది. క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి. ఆ మూలరాయికి పునాది ఎవరు వేస్తున్నారు? ఇక్కడ ఆ ప్రవక్తలు వేస్తున్నారు. ఆ ప్రవక్తలు వేసిన పునాది మీద నువ్వు ఉన్నట్లయితే బ్లెస్ అవుతావు. ఆ పునాది మీద నువ్వు లేకుంటే మాత్రం బ్లెస్ కావు అనేటువంటిది వాక్యం చెప్తుంది. మళ్ళీ చెప్తాను, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రవక్తలు చెప్పినట్టు నువ్వు విన్నట్లయితే ఆ పునాది మీద నువ్వు కట్టబడతావు. పునాది మీద కట్టబడుతున్నావు అంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పుడు ఆశీర్వదించబడతావు? ప్రవక్త చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో కావాలి. అతన్ని ఒబే అయినట్లయితే ఖచ్చితంగా నీకు బ్లెస్సింగ్ అనేటువంటిది వస్తుంది అని వాక్యం చదివిస్తుంది. తర్వాత 5th వన్ తీసుకున్నట్లయితే, ప్రాఫిట్ ఈజ్ ఎ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. ప్రవక్త మాట్లాడుతున్నాడు అంటే ప్రవక్త కాదు మాట్లాడుతున్నాడు, దేవుడు అతని ద్వారా మాట్లాడుతున్నాడు అని భావించాలి. ప్రాఫిట్ ఈజ్ ఎ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. ప్రవక్త ఏదైనా విషయం నీకు బయలుపరుస్తున్నాడు, ఒక ప్రవచనం చెప్తున్నాడు అంటే అతడు చెప్పుతున్నది కాదు, దేవుడు అతని ద్వారా చెప్పిస్తున్నాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ప్రవచనం చెప్తున్నాను. ఇప్పుడు విజయ సిస్టర్కి నాకు ఒక ప్రార్థన చేస్తుంటే నాకు ఒక దర్శనం వచ్చింది, నేను చెప్తున్నాను అంటే నవీన్ చెప్పడం లేదు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దేవుడు నవీన్కు బయలుపరచడం ద్వారా నవీను విజయ సిస్టర్కు చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా ప్రవచనం చెప్తున్నారంటే మీరు గమనించాలి, అది ఆయన చెప్తున్నది కాదు, అది దేవుడి నుంచి వచ్చిన మాట అని మీరు నమ్మాలి. అప్పుడే మీరు దేవుని కార్యం చూడగలుగుతారు. చూద్దాం ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటల నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఇక్కడ చూడండి, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను అనేసరికి ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలంటే ఇది మోసెస్ చెప్తున్నాడు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే రాబోయే మెస్సయ్య గురించి చెప్తున్నాడు, క్రీస్తుని గురించి చెప్తున్నాడు. రాజాది రాజు, యాజకుడు, ప్రవక్త వస్తున్నాడు అని మోసెస్ చెప్తున్నట్టుగా వాక్యం చదివిస్తుంది. మళ్ళీ చదువుతాను, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తని వారి కొరకు పుట్టించెదను,
అతని నోట నా మాటలను ఉంచెదను. అంటే క్రీస్తు నోట ఎవరు మాట ఉంచుతారంట? తండ్రి బయలుపరిచిన మాటలన్నీ కూడా క్రీస్తు నోటి ద్వారా వస్తాయి. నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తును అతడు వారితో చెప్పును. తండ్రి ఏమైతే బయలుపరుస్తాడో యేసు ప్రభు అన్ని కూడా వారికి చెప్పుతాడంట. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది క్లియర్ చూడండి. ప్రాఫిట్ ఈస్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్. ప్రవక్త ఏదైనా బయలుపరుస్తున్నాడంటే అది అతని నోటి నుంచి వచ్చింది కాదు, అది దేవుని వాక్కు అని మనం గమనించాలి. దేవుడు మాట్లాడుతున్నాడని గమనించాలి. ఇక్కడ మోసెస్ చెప్తున్నారు ఏమిటి అంటే, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తని వారి కొరకు పుట్టించదను. అంటే ఇక్కడ ఎవరంటే రాబోయే మెస్సయాని గురించి చెప్తున్నాడు. ఈ మెస్సయ ఎవరంటే ఒక ప్రవక్త, యాజకుడు, రాజాది రాజు వస్తున్నాడు అతి త్వరలో అనేటువంటిది మోసెస్ ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఆ ప్రవక్త ఆ మెస్సయ ద్వారా ఏం చెప్తున్నాడు? ఇక్కడ అతని నోట నా మాట ఉంచెదను, అతడు ఏది నేనేం చెప్తే అతడు బయలుపరుస్తాడు అనేటువంటిది ఇక్కడ వాక్యము చెలివిస్తున్నది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఒకసారి చెప్తాను, ప్రవక్త ఎవరు? గాడ్ స్పీక్ త్రూ ప్రాఫిట్స్. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. రెండోది తీసుకున్నట్లయితే ప్రాఫిట్ కాల్డ్ యాజ్ ఎ సేర్, అంటే పూర్వకాలంలో సేర్ అంటే దీర్ఘదర్శి అని అర్థము. ఇప్పుడు మనం వాడుతున్నటువంటిది ప్రవక్తగా మనం వాడుతున్నాము. థర్డ్ వన్ తీసుకున్నట్లయితే గాడ్ రివీల్స్ హిస్ సీక్రెట్స్ టు ది ప్రాఫిట్. దేవుడు రహస్యాలను మర్మాలను ప్రవక్తలకు బయలుపరుస్తాడు. ప్రవక్తలకు బయలుపరచకుండా దేవుడు ఏమి కూడా చెయ్యడు. అంతేకాకుండా గ్రేట్ బ్లెస్సింగ్స్ ఫాలో ఒబీడియన్స్ టు ది ప్రాఫిట్. నువ్వు ఎప్పుడైతే ప్రవక్త చెప్పిన విషయాలను నమ్మి ఒబే అయ్యి అతడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవుతున్నట్లయితే నీకు ఖచ్చితంగా బ్లెస్సింగ్ అనేటువంటిది వస్తుంది. అదే విధంగా ప్రాఫిట్ ఈజ్ ఎ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఒక ప్రవచనం చెప్పుతున్నాడు అంటే మీరు ఏం గమనించాలి? ప్రవక్త కాదు మాట్లాడేది, దేవుడు అతని ద్వారా మాట్లాడుతున్నాడు అని మీరు గమనించాలి. ఓకే, ఇది ప్రవక్తకు సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అండి. తర్వాత చూసుకున్నట్లయితే హూ ఆర్ ది ప్రాఫిట్స్. సరే, ప్రవక్త మీనింగ్ డెఫినిషన్ కింద మనం చూసుకున్నాం. ఇప్పుడు మరి హూ ఆర్ ది ప్రాఫిట్స్, అసలు ప్రవక్త ఎవరు? ప్రవక్త ఏం చేస్తాడు చూసుకున్నట్లయితే ప్రవక్త ఎవరు అంటే చూజన్ బై గాడ్. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని ప్రవక్తగా చెప్పచ్చు. చూజన్ బై గాడ్. ఎవరైతే ప్రాఫిట్ అని చెప్తారో ఆ వ్యక్తి దేవుని ద్వారా ఏర్పరచబడ్డాడా లేదా అనేటువంటిది గమనించాలి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త ద్వారా అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, ప్రవచనాలు నెరవేరుతాయి. దయచేసి మ్యూట్ లో పెట్టండి, ఎవరో సౌండ్ వస్తుంది. అది ఓకే. శ్రీకాంత్ యా, చూజన్ బై గాడ్. ప్రవక్త ఎవరు అని చెప్పుకున్నట్లయితే అతడు దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ప్రవక్తగా అంటాం. కాబట్టి ప్రవక్తను మనము హానర్ చేయాలి, అతన్ని రెస్పెక్ట్ చేయాలి అని వాక్యం సెలవిస్తుంది. రెండోది తీసుకున్నట్లయితే గాడ్స్ మెసెంజర్. ప్రవక్త ఎవరు అంటే దేవుడు ఏదైతే మెసేజ్ పంపుతాడో ఆ మెసేజ్ని చెప్పేటువంటి వ్యక్తియే ప్రవక్త. దేవుడు ఏదైనా ఇంతకుముందు చెప్పుకున్నాం, దేవుడు ఏదైనా బయలుపరచాలంటే ఖచ్చితంగా ప్రవక్తలకు బయలుపరుస్తాడు అని చెప్పుకున్నాం వాక్యం ద్వారా. మరి ఇక్కడ గాడ్స్ మెసెంజర్, దేవుడు ఏదైతే చెప్తాడో ధైర్యంగా చెప్పేటువంటి వ్యక్తినే మనం ప్రవక్తగా చెప్తాము. కాబట్టి గాడ్స్ మెసెంజర్, ప్రాఫిట్ మనం ఏమని చెప్పటంటే ఒక దేవుని ఒక మెసెంజర్ గా మనం చెప్పడానికి అవకాశం ఉంది. దేవుడు ఏమి చెప్తే అదే చెప్పేటువంటి వ్యక్తిని ప్రవక్త అంటారు. దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చెప్తున్నట్లయితే నువ్వు ప్రవక్త కాదు, నువ్వు అబద్ధ ప్రవక్త అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గాడ్స్ మెసెంజర్, ప్రవక్త ఎవరు అని చెప్పుకున్నట్లయితే ఈజ్ ఎ గాడ్స్ మెసెంజర్. మూడో తీసుకున్నట్లయితే he sees in the spiritual realm. ప్రవక్త ఏం చేస్తాడు అంటే ప్రవక్త ఆత్మీయ లోకంలోకి వెళ్ళి దేవుడు బయలుపరిచిన విషయాలను తెలుసుకొని ప్రజలకు బయలుపరిచే వ్యక్తిని ప్రవక్త అంటారు. ఆత్మీయ లోకం
ఈ లోకరీత్యా ఈ లోకము, ఆత్మీయ లోకం, 2 లోకాలు ఉన్నాయి కదా. మరి ఈ ప్రవక్త ఎప్పుడు ఏ లోకంలో ఉంటాడు అంటే ఈ లోకరీత్యా ఉండడు. ప్రవక్త ఎప్పుడు కూడా ఆత్మీయ లోకంలో ఉంటాడు. ఆత్మీయ లోకంలో అంటే దేవునితో సహవాసం చేస్తూ దేవునితో ఎప్పుడు మాట్లాడే వ్యక్తియే ప్రవక్త. కాబట్టి ప్రవక్త ఏం చేస్తాడు? ఆత్మీయ లోకంలోకి వెళ్ళి దేవుడు బయలుపరిచిన విషయాలను తెలుసుకొని ప్రజలకు చెప్పే వ్యక్తిని మనం ప్రవక్తగా అంటాం. ఒక ప్రవచనం వస్తుంది ప్రవక్త ద్వారా అంటే అతడు ఎంత మెడిటేట్ చేసి ఆత్మీయ లోకంలోకి వెళ్ళి దేవుని ద్వారా తెలుసుకొని చెప్పుతాడో మీరు గ్రహించాలి నా దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రవక్త ఎవరు అంటే ఆత్మీయ లోకంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ప్రవక్తగా అంటారు. ఈ లోక రీత్యా అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా ప్రవక్త ఉన్నారా చెప్పండి? తాగుడు అలవాటు ఉండి ఇతర ఈ లోక రీత్యా అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తిని ప్రవక్త అంటారా? దేవుడు అటువంటి వ్యక్తులను ఎన్నుకున్నాడా చెప్పండి? తాగుడు అలవాటు ఉన్నటువంటి వ్యక్తులను మాన్పించి దేవుడు వాడుకున్నాడు. చెడు అలవాటు ఉన్నటువంటి వ్యక్తులను మాన్పించి దేవుడు వారిని సేవలు వాడుకున్నాడు. కాబట్టి ప్రవక్త అంటే ఎవరు అంటే ఆషామాషి వ్యక్తి కాదండి. అతడు దేవునితో డైరెక్ట్ గా మాట్లాడేటువంటి వ్యక్తి. అతడు దేవుడు చెప్పే విషయాలను ఆత్మీయ లోకంలోకి వెళ్ళి తెలుసుకొని మీకు బయలుపరిచే వ్యక్తి. అతని ప్రవక్త అని గుర్తుపెట్టుకోండి నా ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత గైడ్ టు ది చర్చ్. ప్రవక్త ఏం చేస్తాడంటే సంఘమును సరి అయిన మార్గంలో నడిపించేటువంటి వ్యక్తియే ప్రవక్త. ప్రవక్త ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? సంఘ శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి వ్యక్తి. చర్చ్ అంటే సంఘం ఎప్పుడు కూడా సరి అయిన మార్గంలో నడవాలని తాపత్రయం కలిగినటువంటి వ్యక్తినే మనం ప్రవక్తగా చెప్పచ్చు. కాబట్టి 4th one గైడ్ టు ది చర్చ్. తర్వాత 5th one డివోషనల్ లీడర్, ఆత్మీయ అధికారి, ఆత్మీయ నాయకుడు అని చెప్పొచ్చు. ఆత్మీయ నాయకుడు ఎవరి ప్రవక్త అంటే అందరినీ ఆత్మీయ మార్గంలో నడిపించేటువంటి ఒక నాయకునిగా మనం చెప్పొచ్చు. ఎవరైనా బాధలో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, వేదనలో ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, రాంగ్ వేలో వెళ్తున్నారా, వాళ్ళందరినీ కూడా సరి అయిన మార్గంలో నడిపిస్తూ దేవుని తట్టు నడిపించేటువంటి వ్యక్తియే ఆ ప్రవక్త. కాబట్టి ప్రవక్త ఎవరు అంటే ఆత్మీయ నాయకుడు అని చెప్పొచ్చు. ఓకే. తర్వాత 6th one టీచ్, కరెక్ట్, వార్నింగ్. ప్రవక్త ఏం చేస్తాడంటే దేవుని యొక్క గొప్పతనమును, ప్రేమను, రక్షణ మార్గంలను బోధించేటువంటి వ్యక్తిని ప్రవక్త అంటారు. ప్రవక్త ఎప్పుడు ఏం చేయాలి? ప్రవక్త అని తనను హైలైట్ చేసుకోవద్దు. ఎవరిని హైలైట్ చేయాలి? దేవుని గణపరిచే బిడ్డగా ఉండాలి. అటువంటి వ్యక్తే ప్రవక్త అవుతాడు. దేవుని ప్రేమను, దేవుడు చూపిన మార్గాలను, రక్షణ మార్గాలను తెలియపరిచే వ్యక్తియే ప్రవక్త. కాబట్టి ప్రవక్త బోధిస్తాడు. అదే విధంగా నువ్వు తప్పు చేస్తే కరెక్ట్ చేసేటువంటి వ్యక్తియే ప్రవక్త. నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నట్లయితే చెప్తాడు, బిడా నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ మార్గంలో నువ్వు వెళ్ళకూడదు, ఈ మార్గంలో వెళ్ళాలి అని తప్పును కరెక్ట్ చేసేటువంటి వ్యక్తియే ప్రవక్త. తప్పును ఎంకరేజ్ చేసే వ్యక్తి ప్రవక్త అనడానికి వీలు లేదు. తర్వాత వార్నింగ్. నువ్వు వ్యసనాలకు అలవాటై చెడు మార్గంలో నడుస్తూ చెడు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ దేవునికి దూరంగా ఉన్నట్లయితే ప్రవక్త నీకు వార్నింగ్ ఇస్తాడు. నువ్వు దేవుని ఇప్పుడైనా నమ్ముకో, నీ పాపపు జీవితం, పాపపు అలవాట్ల నుంచి నువ్వు మానుకొని రక్షణ మార్గం దిక్కు దేవుడు చెప్పిన మార్గంలో నడువు అని దేవుడు ప్రవక్త ద్వారా వార్నింగ్ ఇప్పిస్తాడు. ప్రవక్త ఎవరు అంటే బోధిస్తాడు, తప్పు చేస్తే కరెక్ట్ చేస్తాడు, నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నట్లయితే నీకు వార్నింగ్ ఇచ్చేటువంటి వ్యక్తిని మనము ప్రవక్త అంటారు. చాలా మంది, నేను కూడా కొంతమందిని వార్నింగ్ ఇస్తాను, కాకపోతే వాళ్ళు నేను ఎప్పుడు నన్నే తిరుగుతాడని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుడు చెప్పింది నేను చెప్తాను. కాబట్టి ప్రవక్త బోధిస్తాడు, తప్పు చేస్తే కరెక్ట్ చేస్తాడు. నువ్వు రాంగ్ వేలో వెళ్తే నీకు వార్నింగ్ ఇచ్చేటువంటి వ్యక్తియే ప్రాఫిట్ గా చెప్పొచ్చు.
తర్వాత ప్రొఫెటిక్ అనైటింగ్. ప్రొఫెటిక్ అనైటింగ్ అని చెప్పుకున్నట్లయితే ఎవరైతే ప్రవక్తగా పిలువబడతారో వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రొఫెటిక్ అనైటింగ్ అంటే ప్రవక్త ఎవరు అని చెప్పుకున్నట్లయితే అతడు దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తి, అతనినే ప్రవక్త అంటారు. తర్వాత ఓన్లీ లివ్ ఫర్ గాడ్. ప్రవక్త ఎవరు అని చెప్పుకున్నట్లయితే అతడు దేవుని కోసమే జీవిస్తున్నటువంటి వ్యక్తి. అతని జీవితం, అతని ఫ్యామిలీ గురించి అతడు పట్టించుకోడు. అతడు ఏం చెప్తాడు, అతని పని ఏమిటి? ప్రవక్త పని అంటే దేవుడు ఏం బయలుపరుస్తాడో దాన్ని ప్రజలకు చెప్పే వ్యక్తియే ప్రవక్త. అతడు కేవలము నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుడు చెప్పే విషయాలను బయలుపరచడానికి అతడు ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తిని ప్రవక్తగా అంటారు. మరి ఈరోజు ఎంతో మంది మరి మీరు ప్రవక్త అనుకుంటున్నారా, మరి అపోస్తులు అనుకుంటున్నారా, పాస్టర్ అనుకుంటున్నారా? ఈరోజు మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోమని దేవుడు చెప్తున్నారు. తర్వాత చూసుకున్నట్లయితే బర్డన్ బేరర్, భారము కలిగినటువంటి వ్యక్తి ప్రవక్త. ఏం భారం కలిగినటువంటి వ్యక్తి అంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని భారం కలిగినటువంటి వ్యక్తి, దేవుని యొక్క గొప్పతనంను చాటాలని ఆశ కలిగినటువంటి వ్యక్తి, దేవుని నామంన అద్భుతాలు చేయాలని ఆశ కలిగినటువంటి వ్యక్తి, సరి అయిన మార్గంలో నడిపించాలని ఆశ కలిగినటువంటి వ్యక్తి, పాపం చేసిన వ్యక్తులను దేవుని తట్టు తిప్పాలనేటువంటిది ఆశ కలిగినటువంటి వ్యక్తులను ప్రవక్తగా అంటారు. అందుకే బర్డన్ బేరర్. అతడు ఏంటంటే భారము కలిగి ఉన్నాడు. ఏమి భారము? ఆత్మలను రక్షించాలి, దేవుని తట్టు తిప్పాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తిని మనము ప్రవక్తగా అంటాము. కాబట్టి ఫైనల్ గా చూసుకున్నట్లయితే హూ ఆర్ ది ప్రాఫిట్స్? ప్రాఫిట్స్ ఎవరంటే దేవుని ద్వారా యోవేలు, ఆమోసు, ఒబెదియా, యోనా, మీకా, నహము, హబాకు, జెఫెన్యా, అగయ్య, జెకరియా, మలాకి, వీళ్ళందరూ కూడా చిన్న ప్రవక్తలుగా బైబిల్లో రాయబడి ఉంది. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఓకే, మనం ఇందులో పెద్ద ప్రవక్తగా ఉన్నామా, చిన్న ప్రవక్తగా ఉన్నామా మనము చూసుకుందాం ఇప్పుడు. ఓకే, నౌ ఐఎమ్ కమింగ్ టు ది మేజర్ పోర్షన్. ఇది నా మెయిన్ టాపిక్ అండి. ఓకే, ప్రొఫెటిక్ వేవ్ 4 లెవెల్స్ ఉన్నాయి. అంటే ప్రవచనము సంబంధించి 4 రకాలుగా చెప్పచ్చు. ప్రొఫెసీస్ అనేటువంటిది 4 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఇందులో మనం ఏ లెవెల్లో ఉన్నామో ఒకసారి చూసుకుందాం. చాలా మంది బ్రదర్ నాకు దర్శనం వచ్చింది, నేను ప్రవచించాను, ఒకరికి ఇట్లా ప్రవచనం అంటారు. మరి ఈ 4 లెవెల్స్ లో మనం ఏ లెవెల్లో ఉన్నామో ఇది చూసుకుందాం. ప్రొఫెటిక్ వేవ్ ఇస్ 4 లెవెల్స్. అందులో మొట్టమొదటి ది స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అంటే ఎప్పుడైతే స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అంటే ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, ఎప్పుడైతే ఆత్మ నీకు వస్తుందో, ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, ఎప్పుడైతే నీకు శక్తి వస్తుందో అప్పుడు నువ్వు ప్రవచిస్తావు. దానినే స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అంటారు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ అంటారు, పాత నిబంధనలో ఆత్మ అంటారు. అందుకే నేను ఆత్మ అని అంటున్నాను ఇక్కడ. ఆత్మ పరిశుద్ధాత్మ. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అంటే ఒక విశ్వాసి ఆత్మ నింపుదల కలిగినప్పుడు అతడి శక్తి నొంది అతని నోటి ద్వారా వచ్చేటువంటి దాన్ని ప్రాఫెసీ అంటారు. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. చూద్దాం. 2వ పేతురు 1వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఎవరి మూలంగా కలిపిరండి ఇక్కడ? దేవుని మూలంగా కలిగిందంట. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందంట? మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు
పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. మరి ఎవరైనా ప్రవచనం చెబుతున్నారా నీకు? మరి ఈ రోజులలో అంత్య దినాలలో అబద్ధ ప్రవక్తలు వస్తారని బైబిల్ వాక్యం చదివిస్తుంది. మరి మీకు ఎవరైనా ప్రవచనం చెబుతున్నారా అన్నప్పుడు మీరేం గమనించాలి అంటే, సుంకారి అనేవారు వస్తున్నారు. ప్రవచనం ఎవరైనా చెప్పుతున్నారా మీకు? చెప్పుతున్నట్లయితే మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, అతడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా లేదా మీరు గమనించాలి. అతని ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, అతని వే ఆఫ్ టాకింగ్ ఏ విధంగా ఉంది, అతని దేవునిలో సావాసం ఏ విధంగా ఉందో మీరు గమనించాలి. అతని ప్రార్థన జీవితం ఏ విధంగా ఉందో మీరు గమనించాలి. అందుకే 2 పేతురు 1:21 ఏమంటున్నాడు? ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. కాబట్టి ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మతో నింపబడతావో వాక్చాతుర్యం వచ్చేసి నీ నోటి ద్వారా పలకడం జరుగుతుంది. నేను కూడా లాస్ట్ పీరియడ్ లో నాకు అనైతింగ్ వచ్చినప్పుడు నాకు తెలియకుండానే నా నోటి నుంచి చాలా ప్రవచనాలు వస్తాయి. అవి మళ్ళీ 2-3 days న్యూస్ లో రావడం జరుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ప్రవచిస్తాడు. దీన్ని ఏమంటారంటే స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఓకే, చూద్దాం. దీనికి సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం బైబిల్లో. నంబర్స్ 11th chapter 25, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం. యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు గాని మరలా ప్రవచింపలేదు. ప్రవచించలేరు. ఎవరండి ఇది? ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మోసెస్. యెహోవా దేవుడు ఏం చెప్తాడు? మోసెస్ కు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బాగా సతాయిస్తారు. నువ్వు ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొని వస్తున్నావు, మాకు మాంసం లేవు, వాటర్ లేవు, ఏం లేవు, ఎందుకు తీసుకొచ్చినావు? మేము ఐగుప్తులోనే ఉంటే మంచిగా ఉండే, ఎందుకు తీసుకొచ్చినావు అని ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మోసెస్ ను బాగా తిడుతుంటే, మోసెస్ దేవుని దగ్గర పోయి, ఏంది దేవా నువ్వు చెప్పి నువ్వు ఇజ్రాయెల్కి నాయకుని ఎందుకున్నావు? మరి వాళ్ళు తీసుకొని వస్తే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేను ఏం చేయాలి? అది ఇది వాళ్ళు మాంసం లేదు అంటున్నారు, నేను బాగా ఇది చేస్తున్నారని బాధతో యెహోవా దేవునికి చెప్తే, యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఇజ్రాయెల్లో 70 మంది పెద్దలను తీసుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకొని రా వాళ్ళందరినీ అని చెప్తాడు. ప్రత్యక్ష గుడారం దగ్గర వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ అయింది. ఏమిటి ఇక్కడ? యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడిండు. ఎవరితో మాట్లాడిండు? మోసెస్ తో మాట్లాడిండు. దేవుడు మేఘంలో నుంచి మోసెస్ తో మాట్లాడినప్పుడు మోసెస్ పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, ఆత్మతో నింపబడ్డాడు. అదే విధంగా 70 మంది పెద్దలు కూడా ఆత్మతో నింపబడి వారు ప్రవచించారంట. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రవచించారు. తర్వాత ఏమైంది? ఆ దేవుడు మేఘంలో నుంచి మాట్లాడడం ఆపివేసిన తర్వాత వారు ప్రవచించడం లేదంట. అంటే వారికి ఆత్మ నింపుదల వచ్చినప్పుడు వారు ప్రవచించారు, ఆత్మ నింపుదల లేనప్పుడు వారు ప్రవచించలేదు. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. వాళ్ళు ఒకసారి చెప్తాను నా దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా దేవుడు ఏం చెప్తాడు? ఇక్కడ మేఘంలో నుంచి మోసెస్ తో మాట్లాడుతున్నప్పుడు అతడు ఆత్మ నింపుదల కలుగుతాడు. ఆత్మ నింపుదల మోసెస్కే కాదు, అక్కడ ఉన్నటువంటి 70 మంది పెద్దల మీద కూడా ఆత్మ నింపుదల రాగానే వారు కూడా ప్రవచించడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే మేఘం నుంచి దేవుడు మాట్లాడడం ఆపివేస్తారో వీరందరూ కూడా ప్రవచించడం ఆగిపోతుంది. అంటే ఆత్మ నింపుదల ఉన్నప్పుడు వీరు ప్రవచించారు, ఆత్మ నింపుదల లేనప్పుడు వీరు ప్రవచించలేదు. దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇంకోటి చూసుకుందాం. 1 శామ్యూయేలు 10వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. ఇక్కడ ఎవరు? సౌలు. ఇజ్రాయెల్కు సౌలును రాజుగా దేవుడు నియమించిన తర్వాత శామ్యూయేలు నూనెతో సౌలును అభిషేకిస్తాడు. సౌలు
సౌలును శామ్యూయేలు అభిషేకిస్తాడు. నూనెతో అభిషేకించిన తర్వాత శామ్యూయేలు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. జరగబోయే విషయాలను సౌలుకు బయలుపరుస్తాడు. ఆ అభిషేకం శామ్యూయేలు అభిషేకించిన తర్వాత సౌలు అక్కడి నుంచి వెళ్ళుచుండగా, ఆ మార్గ మధ్యంలో వెళ్ళుచుండగా అక్కడ ఎవరు ఉంటారంటే వాళ్ళ కొండ దగ్గర వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అక్కడ ఉన్నదంట. ఆ సమూహం దగ్గరికి సౌలు వెళ్ళగానే సౌలు కూడా ఆ ఆత్మ పొందుకున్న తర్వాత సౌలు కూడా ప్రవచించడం జరిగిందంట. ప్రకటన చేయడం అంటే ఏమిటి? ప్రవచించడం. మరొకసారి చెప్తాను దీని గురించి క్లియర్గా. ఇక్కడ సౌలును దేవుడు రాజుగా నియమించినాడు. నియమించిన తర్వాత శామ్యూయేలు నూనెతో సౌలును అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నిటినీ కూడా శామ్యూయేలు క్లియర్ గా సౌలుకు బయలుపరుస్తాడు. బయలుపరిచిన తర్వాత సౌలు అక్కడికి వెళ్ళి పోతుంటే ఇక్కడ ఒక కొండ మీద ప్రవక్తలు ఉంటారు. అక్కడ ఆ ప్రవక్తల దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు కూడా ఆత్మను పొందుకొని ఆ ప్రవక్తలతోటి సౌలు కూడా ప్రవచించడం జరిగింది. మరి అప్పుడే సౌలు ప్రవచించిండు, మళ్ళీ తర్వాత ప్రవచించలేదు. చూడండి, ఇక్కడ వార కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను అంటే ఏమిటి? ఇక్కడ ప్రవచించడం జరిగింది. కాబట్టి స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అంటే ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, నువ్వు ఎప్పుడైతే ఆత్మతో నింపబడుతావో ఆ సమయంలో నీ నోటి నుంచి వచ్చేటువంటి ప్రవచనమునే that is called as a spirit of prophecy. Is it clear? Now next one. రెండవది గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ఎప్పుడైతే ఫస్ట్ లెవెల్లో నువ్వు కరెక్ట్ గా ఉంటావో ఆటోమేటిక్ గా నువ్వు సెకండ్ లెవెల్లోకి వెళ్తావు. అంటే ఫస్ట్ లెవెల్ ఏమిటి? ఆత్మ నింపుదల కలిగి ఉండి ప్రవచన వరము కావాలి అని డిజైర్, కోలిక కలిగి ఉండి ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు ఇచ్చేటువంటి వరమే ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. 9 వరాలలో ఒక వరము ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. సో గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ నీకు కావాలి అనుకున్నట్లయితే మొట్టమొదట నువ్వు ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల నువ్వు కలిగి ఉండాలి. ఆత్మ నింపుదలలో ఉన్నప్పుడు నువ్వేం కలిగి ఉండాలి? గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. గిఫ్ట్ నాకు కావాలి అని దేవునిలో ప్రార్థన చేయాలి, ఆశ కలిగి ఉండాలి, ప్యాషనేట్ గా ఉండాలి, డిజైర్ కలిగి ఉండాలి. అప్పుడే ఈ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ నీలో ఆపరేట్ కావడానికి అవకాశం ఉంది. ఈ ప్రవచన వరము కోసము నేను 12 years నుంచి వెయిట్ చేస్తున్నాను. దేవా, నేను కూడా నీ నామమున ప్రవచించాలని 12 years నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఓకే, చూద్దాం వాక్యానుసారంగా. 1 కొరింథీయులు 14:1. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములను కావాలని కోరుకోండి. ఆత్మ సంబంధమైన వరములు కావాలని కోరుకోండి. కానీ అందులో విశేషంగా ఏంది కోరుకోమంటున్నాడు? ప్రవచన వరంను కోరుకోమని చెప్తున్నాడు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘం. 9 వరాలు ఉన్నాయి, 9 వరాలు కోరుకోండి. ఆ 9 వరాలలో ది బెస్ట్ ఏది కోరుకోమంటున్నాడు పౌలు? ప్రవచన వరంను కోరుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఐ విల్ ఎంకరేజ్ యూ విజన్స్ ఆఫ్ గాడ్ పీపుల్. మరి మీరు కూడా గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ఈ వరము కావాలనుకున్నట్లయితే ఫస్ట్ మీ హృదయం నుంచి ప్రేరేపణ రావాలి, ఆసక్తి ఉండాలి. దేవా, నాకు ఈ గిఫ్ట్ ఇయ్యు. 9 వరాలలో ఈ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అనేటువంటి ఒక వరం ఉంది. ఆ వరము నాకు ఇయ్యు దేవా. ఆ వరము ద్వారా నేను ఆత్మను రక్షిస్తాను, నేను గణపరిచే బిడ్డగా నేను ఉంటాను అని నీ నోటితోటి కన్ఫెస్ చేస్తూ ఉండు. ఏదో ఒక దినము దేవుడు ఈ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 2వ వచనం తీసుకుందాం. 1 కొరింథీయులు 12:10. మరి ఒకనికి అద్భుత కార్యమును చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఒకరికి ఏం వరం ఇస్తున్నాడు అంటే దేవుడు అద్భుత మిరాకిల్స్ చేసే శక్తి ఇస్తున్నాడు. ఇంకొకరికి ప్రవచన వరం ఇస్తున్నాడు. ఇంకొకరి ఆత్మల వివేచన వరం ఇస్తున్నాడు. మరి ఒకరికి
డిఫరెంట్ నానా విధమైన భాషలు మాట్లాడే వరం ఇస్తున్నాడు. ఇంకొకరికి భాషలకు అర్థం చెప్పే ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్ ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ 9 వరాలలో ఐ విల్ ఎంకరేజ్ యూ ఎవ్రీవన్, ప్రవచన వరంను కోరుకోండి. ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయండి, దేవా నాకు ఈ ప్రవచన వరం ఇయ్యు అని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజున ఈ గిఫ్ట్ మీలో ఆపరేట్ అవుతుంది. ఓకే, ఫిలిప్పుకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫిలిప్ కుమార్తెలు నలుగురు కుమార్తెలు కూడా ప్రవచించువారు అని వాక్యం చదివిస్తుంది. నేను చదువుతాను చూడండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ఉందంటే, కన్యకులుగా ఉన్న 9 కుమార్తెలు, అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా కన్యకులుగా ఉన్న 9 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు అంటే గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఐ విల్ ఎంకరేజ్ యూ, మీరందరూ కూడా గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ కావాలని కోరుకోండి. గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ గిఫ్ట్ నీకు కావాలి అనుకున్నట్లయితే ఫస్ట్ నువ్వేం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల నీకు రావాలి అంటే ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. దేవునికి వ్యతిరేకంగా నీళ్ళు ఏమైనా పాప అలవాట్లు, పాపపు తలంపులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తారు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఏమైపోతుంది? ఇక్కడ నువ్వు ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. ఎప్పుడైతే నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడతావో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, ఈ ప్రవచనము అంటే ఎందుకు చాలా మంది అని చేసుకున్నట్లయితే, ఒక చిన్న ప్రవచనము ఒక వ్యక్తి యొక్క జీవితంను మారుస్తుంది. ఈ రోజు మీ అందరి ముంగట వాక్యం చెప్పుతున్నాను అంటే దానికి కారణం ఏమిటి తెలుసా? కాబట్టి ఒక చిన్న ప్రవచనము నీ జీవితంను మార్చివేస్తుంది, నీ పాపపు జీవితంను తుడిచివేస్తుంది, దేవునికి దగ్గరగా నేను తీసుకువస్తుంది, నీకు ఒక విశ్వాసంను కలిగిస్తుంది. కాబట్టి ప్రవచనంను మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎవరైనా ప్రవచించారా, దాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎప్పుడు? అది దేవుని నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకే, తర్వాత 3వది తీసుకున్నట్లయితే ది ఆఫీస్ ఆఫ్ ఎ ప్రాఫిట్. 3వ లెవెల్ ఏమిటి అని చెప్పుకున్నట్లయితే ది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. దీన్నే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ప్రాఫెటికల్ మినిస్ట్రీ అని చెప్పొచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి కాలింగ్ కలిగినటువంటి వ్యక్తులను ఈ లెవెల్లో తీసుకుంటారండి. ది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏమిటంటే ప్రాఫెటికల్ మినిస్ట్రీ ఆర్ దేవుని ద్వారా ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి ప్రవక్తలను ది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. అంటే ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, నీవు గర్భంలో రూపించక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నటువంటి వ్యక్తులను ఈ కేటగిరీలోకి వస్తారు. దేవుడు నేను చిన్న ఉన్నప్పుడే, గర్భంలో రూపించక మునిపే దేవుడు ఎన్నుకున్నట్టు వ్యక్తులను ది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద అంటారు. వాళ్ళని ప్రాఫెటికల్ మినిస్ట్రీ కింద చెప్పొచ్చు. మనం చెప్తాం, చాలా మంది నాకు శ్రవీణ్ అన్న, సబితక్క చెప్తారు, జాషువా కన్నా పుట్టక ముందే ప్రవక్త వస్తాడు, మీ గర్భం నుంచి ప్రవక్త వస్తాడు అని చెప్పారు. అంటే ఏమిటి? ఇక్కడ గర్భంలో రూపించక మునిపే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ స్పెషల్ ప్రాఫిట్స్ అంటారు పిల్లలు. ది ఆఫీస్ ఆఫ్ ఎ ప్రాఫిట్ అంటారు పిల్లలు. ఓకే, చూద్దాం. ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనం. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడపక వాయిస్ బ్రేకర్. విజయ, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇర్మియాను ఏ విధంగా ఎన్నుకున్నాడంట? అతని గర్భంలో రాకంటే ముందే. ఇర్మియా ఎవరైతే ఉన్నారో, ఇర్మియా ప్రవక్తగా
ఏర్పరచబడ్డాడు. ఎప్పుడు అంటే గర్భంలో రూపించక మునిపే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఎవరంటే సమూయేలు. సమూయేలు చిన్నగా ఉన్నప్పుడే దేవుడు అతన్ని ప్రవక్త ఎన్నుకున్నాడు. దేవుని సేవకై ఎన్నుకున్నటువంటి వ్యక్తి సమూయేలు. చూద్దాం. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 19-20 వచనాలు. సమూయేలు దేని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలి విని సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయును గాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతనికి మాటలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపరచునని దాన్ని మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకొనిరి. ఇక్కడ ఏలి ఎవరని యాజకుడు. యాజకుడు, ఏలి కుమారులు అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నట్లయితే దేవునికి కోపం వచ్చి దేవుడు శామ్యూయల్ ద్వారా బయలుపరుస్తాడు. వీళ్ళందరూ నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే ఏ అర్పణను తీసుకొని వారి మీద నా ఉగ్రత ఉంటుందని శామ్యూయల్కు బయలుపరుస్తాడు. అప్పుడు ఏలి అడుగుతాడు, దేవునికి ఏం చెప్పిండు, చెప్పవా అంటే అప్పుడు శామ్యూయల్ చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమవుతుంది అని చెప్పుకున్నట్లయితే సమూయేలు నోటి నుంచి ఏది మాట్లాడినా కూడా అది కరెక్ట్ అయిందంట, అది నెరవేర్చబడ్డదంట. ఆ విధంగా కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంట, ఇతడు ప్రవక్త అని అనుకున్నారంట. కాబట్టి ఇర్మియా, సమూయేలు స్పెషల్ కాలింగ్ కలిగిన వ్యక్తులు. ఓకే, వీళ్ళు ఇర్మియానేమో గర్భంలో రూపించక మునిపే దేవుడు అతన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. శామ్యూయేలును కూడా చిన్న ఉన్నప్పుడే ఏలి దగ్గర యాజకుడిగా శామ్యూయేలు ఉన్నప్పటి నుంచే దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి శామ్యూయేలును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా స్పెషల్ కాలింగ్ కలిగినటువంటి వ్యక్తులు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. నెక్స్ట్ వన్, ష్యూర్ ప్రాఫెసీ, ఖచ్చితమైన ప్రవచనము. ఖచ్చితమైన ప్రవచనము ఏమిటి అంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ, గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ఈ రెండు కూడా ఆర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫెసీ. ఈ మూడు కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పుకున్నట్లయితే బైబుల్ గ్రంథం మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళు చెప్పే ప్రవచనములన్నీ కూడా బైబుల్ ఆధారంగా చెప్పుతున్నట్లయితే దాన్ని షూర్ ప్రాఫెసీ అంటారు. షూర్ ప్రాఫెసీ అని చెప్పుకున్నట్లయితే ఏమిటి అని చెప్పుకున్నట్లయితే ఖచ్చితమైన ప్రవచనము. ఖచ్చితమైన ప్రవచనం అంటే ఏమిటంటే బైబుల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యము కూడా ప్రవచనమే. దేవుడు చెప్తాడు. చాలా మంది అంటారు, బ్రదర్ దేవుడు ఈరోజు వాక్యంతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా ప్రవచించాడు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ షూర్ ప్రాఫెసీ. షూర్ ప్రాఫెసీ అంటే ఏమిటంటే ఖచ్చితమైన ప్రవచనం. ఇందులో డౌట్ తినవలసిన అవసరం లేదు. నీకు ఎవరో ప్రవచనం చెప్తే నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి ప్రవచించినట్లయితే అది ఖచ్చితమైన ప్రవచనము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ షూర్ ప్రాఫెసీ. ఇప్పుడు ఎగ్జాంపుల్, లల్లన్న ఉన్నాడు. లల్లన్నకి ఎప్పుడు దేవుడు వాక్యంతో మాట్లాడుతుంటాడు, ప్రవచిస్తూ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ షూర్ ప్రాఫెసీ. ప్రియా సిస్టర్ కూడా దేవుడు ఎప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు, ప్రవచిస్తుంటాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ షూర్ ప్రాఫెసీ. ఎవరో చెప్పిన ప్రవచనం కాదు, దేవుని వాక్యమే ద్వారా మాట్లాడతాడు, ప్రవచిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ షూర్ ప్రాఫెసీ. చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ఏమంటున్నాడు, ఇక్కడ ఈ గ్రంథంలోని ఏమంటున్నాడు, ప్రవచన వాక్యములు అంటున్నాడు. అంటే బైబిల్లో ఉన్న అన్ని కూడా ప్రవచన వాక్యములే. దానిని తెలుసుకున్నటువంటి వ్యక్తి ధన్యుడు. కాబట్టి ఐ ఎంకరేజ్ యు ఎవ్రీవన్, మీకు ప్రొఫెసీ గిఫ్ట్ లేదా, ఆత్మ నింపుదల లేదా, ఇది ఉంటే చాలు. ప్రతిరోజు నువ్వు బైబుల్ వాక్యం చదువుతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా నీకు ప్రవచనం చెప్తాడు. ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అన్య భాషల్లో మాట్లాడాలని కాదు. దేవుని వాక్యం తెలిస్తే చాలు. ఇది ఖచ్చితంగా ప్రవచనం అన్నట్టు. ఇది అవన్నీ కొంచెం అటు ఇటు అవుతాయి, కానీ ఇది ఖచ్చితమైన ప్రవచనం. షూర్ ప్రాఫెసీ అంటున్నాడు. అందుకే అంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా ప్రవచనం నీకు బయలుపరుస్తాడు. చూద్దాం. జాన్ 1st chapter 1st verse. ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను,
వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ ఏమంటున్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు వాక్యం చదువుతున్నట్లయితే ఏమని భావించాలి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు వాక్యం ద్వారా నీకు ప్రవచనం చెప్తున్నాడు అని నువ్వు గమనించాలి. అయ్యో, నాకు ప్రవచనం వరం లేదు కదా, నేను అన్య భాషల్లో మాట్లాడలేను కదా, నాకు టచ్ అంటే పడిపోవడం లేదు కదా, ఇట్లా నువ్వు బాధపడవలసిన అవసరము లేదు. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. కొందరికి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, కొందరికి దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కొందరికి డ్రీమ్స్ ద్వారా మాట్లాడతాడు. డిఫరెంట్ వేలో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఐ ఎంకరేజ్ యూ ఎవ్రీవన్, వాక్యము చదవండి. వాక్యం చదువుతున్నట్లయితే దేవుడే మీతో మాట్లాడుతున్నాడని గమనించండి. ఇంకొకటి చూసుకుందాం. 2 పేతురు 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఇక్కడ ఏమంటున్నారండి? ఇక్కడ నువ్వు చీకటిలో ఉన్నట్లయితే వాక్యం చదువు, ఆ చీకటి ఏమైపోతుంది? వెలుగుగా మారుతుంది అని వాక్యం చెల్లిస్తుంది. ఓకే, నా కన్క్లూజన్, షూర్ ప్రాఫెసీ అంటే ఏమి చెప్పుకున్నట్లయితే ఖచ్చితమైన ప్రవచనము. ఖచ్చితమైన ప్రవచనం అంటే ఏమిటంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్కటి వర్డ్ కూడా ప్రవచనం అని దేవుని వాక్యం చెల్లిస్తుంది. కాబట్టి ప్రాఫెటిక్ 4 levels గా చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఏమిటి? స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మ నింపుదల కలిగి ఉంటావో, ఆత్మ నింపుదల కలిగినప్పుడు నువ్వు శక్తిని పొందుకొని వాక్ చాతుర్యం ద్వారా నువ్వు ప్రవచించినట్లయితే నీ నోటి నుంచి వచ్చేదాన్ని ప్రాఫెసీ కింద చెప్పొచ్చు. దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. రెండోది ఏమిటని చెప్పుకున్నట్లయితే గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ఈ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ నీకు ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ లెవెల్లో నువ్వు సాటిస్ఫాక్షన్ గా ఉండి దేవునికి ఇంకా దగ్గర అయ్యి ఇంకా నువ్వు ఆశ కలిగి ఉన్నట్లయితే, నాకు ప్రవచన వరము గిఫ్ట్ కావాలని అనుకున్నట్లయితే నీకు సెకండ్ లెవెల్కి వెళ్తావు. థర్డ్ లెవెల్ ఏమిటంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అంటే ఇది ఒక స్పెషల్ కాలింగ్. ఇది అంటే ప్రాఫిటిక్ మినిస్ట్రీ కింద చెప్పొచ్చు. ఎవరు? ఇర్మియా, శామ్యూయల్ అని చెప్పొచ్చు. గర్భంలో రూపించక మునిపే ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నాడు. దిస్ కాల్డ్ యాజ్ అ స్పెషల్ కాలింగ్. ఫోర్త్ వన్, షూర్ ప్రాఫెసీ. ఖచ్చితమైన ప్రవచనం ఎందులో ఉందంటే దేవుని వాక్యంలో ఉంది. ఇవన్నీ కూడా ప్రాఫెటిక్ 4 levels కింద మనము గమనించవచ్చు. ఓకే, విల్ క్లోజ్ విత్ ఇన్ 10 minutes. తర్వాత చాలా మంది హౌ టు రిసీవ్ ప్రాఫెసీ, దిస్ ఎ క్వశ్చన్ మార్క్. ప్రవచనము ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా వస్తుంది? చాలా మందికి, ఎంతమందికి డౌట్ ఉందండి? ఎవరైనా నాకు మెసేజ్ పెట్టండి, చూస్తాను. ప్రవచనము ఏ విధంగా ఒక వ్యక్తి నుంచి వస్తుంది? దేవుడు ఏ విధంగా ప్రవచనమును ఒక విశ్వాసికి బయలుపరుస్తాడు? మీనా 2 participants are raised. చూసాం మరి ఇప్పుడు. హౌ టు రిసీవ్ ప్రాఫెసీ. ఎవరికైతే ప్రవచించాలని ఆశ కలిగి ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ గ్రేస్, వీళ్ళందరూ కూడా ప్రవచన వరము, ప్రాఫెసీ గిఫ్ట్ కావాలని వాళ్ళు ఆశపడుతున్నారు. ఓకే, హౌ టు రిసీవ్. మీనా నితిన్ రేస్డ్. ఓకే, హౌ టు రిసీవ్ ప్రాఫెసీ. దేవుడు నీకు ప్రవచనం ఏ విధంగా బయలుపరుస్తారు? మొట్టమొదటి తీసుకున్నట్లయితే రైటింగ్. రైటింగ్ అంటే ఏమిటని చెప్పుకున్నట్లయితే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్తుతించి, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఎప్పుడైతే దేవుని ఓపెన్ హార్టెడ్ గా స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు నాకు దేవుడు ఏదో ఒకటి ఇట్లా రాస్తున్నట్టు రాసి చూపిస్తాడు. చూద్దాం. మొట్టమొదట రైటింగ్. నువ్వు ఆత్మీయ లోకంలో ఉన్నప్పుడు, దేవుని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఏదో ఒకటి ఇట్లా రాస్తున్నట్టు కనిపిస్తుంది. సంథింగ్, ఒక చెయ్యి ఏదో రాస్తున్నట్టు కనిపిస్తుంది. దానిని దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఫస్ట్ అది ఏం రాసిందో నీకు అర్థం కాదు. తర్వాత దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇస్తాడు. అప్పుడు నువ్వు వారికి దేవుడు చెప్పమంటే చెప్పాలి, లేకుంటే చెప్పద్దు.
ఓకే, ద ఫస్ట్ వన్, హౌ టు రిసీవ్ ది ప్రాఫెసీ రైటింగ్. నువ్వు ఆత్మీయ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒకటి ఇట్లా రాస్తూ చూపిస్తూ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ రైటింగ్. మరి దీనికి సంబంధించి ఇదంతా చాలా పెద్ద వర్సెస్ ఉంది, దానికి సంబంధించి నేను చిన్న స్టోరీ చెప్తాను. ఓకే, నెబుకద్నెజరు రాజు, నెబుకద్నెజరు కుమారుడు ఎవరండి? బెల్షాస్సర్. బెల్షాస్సర్ ఎవరని చెప్పుకున్నట్లయితే బబులోను రాజు. నెబుకద్నెజరు కుమారుడు బెల్షాస్సర్. కొన్ని బైబుల్లో కుమారుడు అని ఉంది, కొన్ని దగ్గరనేమో అల్లుడు అని ఉంది. నేను చాలా దీని గురించి 2 days నుంచి సెర్చ్ చేశాను. కొన్ని దాంట్లోనేమో అల్లుడు అని ఉంది, కొన్ని దాంట్లోనేమో కుమారుడు అని ఉంది. మనకు బెల్షాస్సరు బబులోను రాజు. అతడు ఏం చేసిందంటే 1000 మంది అధిపతులకు వారి సైన్యం అందరికీ కూడా దావత్ ఇస్తాడండి, పార్టీ ఇస్తాడు. ఆ పార్టీ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే నెబుకద్నెజరు రాజు ఐగుప్తులో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి బంగారు దేవునికి సంబంధించినటువంటి బంగారము వెండి పాత్రలు అన్నిటిని కూడా ఎవరు తీసుకొస్తారు? ఇక్కడ బెల్షాస్సరు తీసుకొచ్చి అందులో ద్రాక్ష రసం తాగుతారు. ఎవరు? బెల్షాస్సర్ రాజు, అతని సైన్యము, అధిపతులు అందరూ కూడా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇక్కడ ఇది క్లియర్గా వినండి దయచేసి. బెల్షాస్సర్ రాజు, బబులోను రాజు, ఇతడు 1000 మంది అధిపతులు, వారి సైన్యము, వారి వైఫ్స్, ఉపపత్నులు అందరూ కూడా పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీ ఏ విధంగా చేసుకుంటారంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి వెండి పాత్రలు, బంగారం పాత్రలు, అవన్నిటిని అందులో ద్రాక్ష రసం పోసుకొని వీళ్ళు తాగుతారు. ఎవరు? బెల్షాస్సర్ రాజు, వారి సైన్యం అంతా కూడా. అది తాగుతూ ఉన్నప్పుడు బెల్షాస్సర్ రాజు ఆ దేవాలయంలో ఉన్నటువంటి తీసుకొచ్చి అందులో ద్రాక్ష రసం పోసుకొని మత్తులై ఉన్నప్పుడు అతని ముంగట ఉన్నటువంటి గోడ మీద ఒకటి రాయడం జరిగింది. ఒక చెయ్యి ఏదో రాస్తున్నట్టు కనిపిస్తుంది. అదే ఏమిటి అని చెప్పుకున్నట్లయితే మెనే మెనే టెకెల్ ఒఫారిస్, మెనే మెనే టెకెల్ ఒఫారిస్ అని రాయడం జరిగింది. అది మెనే మెనే టెకెల్ ఒఫారిస్ అని రాయడం జరిగింది. అప్పుడు బెల్షాస్సర్ రాజు అది ఏం రాసిందో దాని ఇంటర్ప్రిటేషన్ ఏమో అతనికి అర్థం కాదు. అతడు షాక్ అయ్యి అతను మొత్తం కూడా వణికిపోతాడు. వణికిపోతే ఏమైపోతుందంటే అతని భార్య ఏం చేస్తుంది? బెల్షాస్సర్ రాజు ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి సోదగాలను అందరిని పిలిపించి దీని మీనింగ్ చెప్పమంటే ఎవరు కూడా చెప్పలేరు. అప్పుడు బెల్షాస్సరు రాణి ఏం చేస్తుందంటే ఆయన డానియేలును పిలిపి అతడు అభిషేకించబడినటువంటి వ్యక్తి, అతడు కరెక్ట్ చెప్తాడంటే బెల్షాస్సర్ రాజు డానియేలును పిలిపించి డానియేలుకు ఆఫరింగ్ ఇస్తే ఆఫరింగ్ డానియేలు తీసుకోడు. ఆ విధంగా చేసినప్పుడు డానియేలు దాని ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు చూడండి, ఇక్కడ చూడండి. మెనే అనగా నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దాన్ని ముగిస్తాను. మెనే టెకెల్ ఒఫారిస్. మెనే అని ఏమిటంటే నీ ప్రభుత్వంలో లెక్క చూసి నిన్ను క్లోజ్ చేస్తాను, ముగిస్తాను. దట్ ఈస్ కాల్ మెనే. తర్వాత టెకెల్ అనగా త్రాసులో కొలిస్తే నువ్వు తక్కువగా కనిపిస్తున్నావు. అంటే త్రాసు అంటే మెజర్మెంట్ చేస్తున్నట్లయితే త్రాసుతో నేను మెజర్మెంట్ చేస్తే దేవుల్లో నువ్వు తక్కువగా కనిపిస్తున్నావు. ఒఫారిస్ అనగా ఏమిటంటే నీ రాజ్యంను నీ యొద్ద నుండి తీసివేసి ఎవరికి ఇస్తాడంట? మాదీయులకు, పారసీలకు ఇస్తాడు అనేటువంటిది దానియేలు ఎవరికి చెప్తాడు? బెల్షాస్సర్ రాజుకు చెప్తాడు. మళ్ళీ చెప్తాను, మెనే టెకెల్ ఒఫారిస్. ఒక పాట కూడా ఉంది, మెనే టెకెల్ ఒఫారిస్. మెనే అనగా ఏమిటంటే దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి ముగిస్తాడు. దట్ ఈస్ కాల్ మెనే. టెకెల్ అనగా త్రాసులో కొలిస్తే నువ్వు దేవునిలో తక్కువగా కనిపిస్తున్నావు. ఒఫారిస్ అనగా ఏమిటంటే నీ రాజ్యంను నీ యొద్ద నుండి తీసివేసి మాదీయులకు, పరిసీలకు ఇస్తానని దానియేలు చెప్పగానే అతడు షాక్ అయిపోతాడు. అదే రోజు, చెప్పిన రోజు రాత్రి అతడు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు. ఏమిటి అంటే మీరు మరి దేవుడు కొలిస్తే, మెజర్మెంట్ చేస్తే, ఆ త్రాచుతో కొలిస్తే మీరు
దేవునికి తక్కువగా ఉన్నారా, ఎక్కువగా ఉన్నారా? ఈ రోజు దేవుడు మిమ్మల్ని పరీక్ష చేసుకోమని చెప్తున్నారు. ఇంకా నువ్వు పాపం జీవితంలో ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? అన్యాయంగా జీవిస్తున్నావా? అన్యాయంగా సంపాదిస్తున్నావా? లంచాలు తీసుకుంటున్నావా? బీ కేర్ఫుల్ అని దేవుడు చెప్తున్నారు. దేవుడు కొలుస్తాడు నిన్ను. నీకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, అవన్నీ దేవుని లెక్క చూస్తాడు. లెక్క చూసినప్పుడు మరి తక్కువగా ఉన్నావా, దేవుళ్ళు సమానంగా ఉన్నావా, ఎక్కువగా ఉన్నావా అనేటువంటిది పరీక్ష చేసుకోమని వాక్యం చదివిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రవచనం ఏ విధంగా వచ్చింది? ఈ ప్రవచనం ఏం చేసింది? ఇక్కడ ఎవరికి వార్నింగ్ ఇచ్చింది? ఇక్కడ బెల్షస్సర్ రాజుకు వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి డానియేల్ చెప్తాడు, డానియేల్ చెప్పిన రోజే బెల్షస్సర్ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మెనే టెకెల్ ఓపారిస్, ఇది రైటింగ్ కింద చెప్పొచ్చు అండి. ఓకే, ఆ విజయ్ ఒకసారి చదువు వాక్యం. ఓకే. ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తం వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి. తర్వాత మూడవది, ఇతడు ప్రవక్త ఎవరంటే ఆత్మీయ లోకంలోకి వెళ్ళి దేవుడు బయలుపరిచిన విషయాలను చెప్పే వ్యక్తిని మనం ప్రవక్త అంటారు. సంఘంను సరియైన మార్గంను నడిపించే వ్యక్తిని మనము ప్రవక్త అంటాము. ప్రవక్త ఆత్మీయ నాయకుడు, బోధించే వ్యక్తి, తప్పు చేస్తే కరెక్ట్ చేసే వ్యక్తి, వార్నింగ్ ఇచ్చే వ్యక్తిని మనము ప్రవక్తగా చెప్పవచ్చు. ఇదంతా కూడా నా ఎక్స్పీరియన్స్ తోటి నేను ప్రిపేర్ చేసిన మెసేజ్ ఇది. ఓకే, తర్వాత మెయిన్ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తున్నాం. ప్రవక్తలు బైబిల్లో చూసుకున్నట్లయితే ప్రవక్తలను మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని చెప్పారు. మేజర్ ప్రాఫిట్స్ ఎవరంటే యెషయా, ఇర్మియా, హెజ్కియేలు, దానియేలు, వీరంతా కూడా మేజర్ ప్రాఫిట్స్ అంటే పెద్ద ప్రవక్తలు. ఆల్రెడీ మనం సండే స్కూల్లో ఎక్కడో చదివి ఉంటాం ఇది. ఓకే, కాబట్టి మేజర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు ఎవరు అని చెప్పుకున్నట్లయితే యెషయా, ఇర్మియా, హెజ్కియేలు, దానియేలు పెద్ద ప్రవక్తలుగా చెప్పుకోవచ్చు. బెల్షస్సర్ ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సర్ హతుడాయెను. చనిపోయిందా లేదా? ఎందుకు? మెజర్మెంట్ చేస్తే తక్కువగా కనిపించింది. ఇక్కడ ప్రాఫెసీ ఏందండి? ఇక్కడ రైటింగ్ ప్రాఫెసీ అంటే ఏమిటి? ఇక్కడ మెనే టెకెల్ ఓపారెస్ అని రాయడం జరిగింది. ఆ ప్రవచనం నెరవేరిందా లేదా? రాజ్యం అతని నుంచి, బెల్షస్సర్ రాజు నుంచి తీసివేసిండు దేవుడు, అతడు చనిపోవడం కూడా జరిగింది. ఇది ఒక ప్రవచనం, ప్రాఫెసీ. ఓకే, తర్వాత ఓరల్ కమ్యూనికేషన్. దేవుడు ప్రవచనం ఏ విధంగా చెప్తాడంటే నోటి మాట ద్వారా ప్రవక్తలకు బయలుపరుస్తాడు. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడి ఏం చేస్తాడు? ప్రవచనం బయలుపరుస్తాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఓరల్ కమ్యూనికేషన్. చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. జరిగిందా లేదా? ఇది ఇక్కడ ఏమన్నా, ఇదిగో కన్యక మరియా గర్భవతి అవుతుందని ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరిచిండు, అది నెరవేరింది. దేవుడు ఏ విధంగా చెప్పిండు? ప్రవక్తలకు ఓరల్ గా చెప్పిండు. యెషయాకు చాలా మంది ప్రవక్తలకు ఏమని చెప్పిండు? కన్యక మరియ గర్భవతి అవుతుంది, అందులోంచి యేసు ప్రభువు మెస్సయ వస్తాడు అని చెప్పేసి ప్రవచించడం జరిగింది. తండ్రి చెప్పిండు ప్రవక్తలకు, అది నెరవేరింది. దిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఓరల్ కమ్యూనికేషన్. ఇంకా చూసుకుందాం. ఎక్సోడస్ 3rd chapter 4th verse. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. ఇక్కడ ఏమైంది? ఇక్కడ
యెహోవా దేవుడు చెట్ల పొదల నుంచి ఎవరితో మాట్లాడిండు? మోషేతో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? ఓరల్ గా మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలకు నేను నాయకునిగా నేను ఏర్పరుస్తున్నాను. ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి నేను నాయకునిగా నేను ఎన్నుకున్నాను అని చెప్పడం జరిగింది. అదే ప్రవచనం నెరవేరిందా లేదా? ఇజ్రాయేల్ ప్రజలకు మోసెస్ నాయకుడిగా ఉన్నాడు. ఐగుప్తు నుంచి వారిని విడిపించడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఓరల్ కమ్యూనికేషన్ కింద చెప్పొచ్చు. అదే విధంగా ఎలిజబెత్ పిల్లలు లేనప్పుడు దేవుడు దూత ద్వారా పంపి మాట్లాడతాడు. ఇది కూడా ఓరల్ కమ్యూనికేషన్. హన్నాకు సంతానం లేనప్పుడు దేవుడు దూతను పంపి మాట్లాడతాడు. ఇది కూడా ఓరల్ కమ్యూనికేషన్ కింద చెప్పొచ్చు. ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి అంటే, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏమిటి అంటే, నువ్వు ఆత్మీయ లోకంలో ఉన్నప్పుడు దేవుడు డైరెక్ట్ గా నీతో మాట్లాడతాడు. దేవుని స్వరమును వింటావు. ఆ స్వరము విని నువ్వు ప్రవచిస్తావు. దానిని ఓరల్ కమ్యూనికేషన్ ప్రాఫెసీ అంటారు. ఓకే, తర్వాత మూడోది చూసుకున్నట్లయితే విజన్స్ అండ్ డ్రీమ్స్. ఇది చాలా మంది, బ్రదర్ నాకు విజన్ వచ్చింది, డ్రీమ్ వచ్చింది, దాని అర్థం తెలియలేదు, దాని ఇంటర్ప్రిటేషన్ తెలియడం లేదని చాలా మంది అంటుంటారు. వాట్ ఈస్ విజన్స్ అండ్ వాట్ ఈస్ డ్రీమ్స్? దిస్ లాస్ట్ వన్ ఐ విల్ క్లోజ్ ఇట్. దిస్ ఇస్ మై విజన్స్ అండ్ డ్రీమ్స్. వాట్ ఈస్ విజన్స్ అండ్ వాట్ ఈస్ డ్రీమ్స్? ఇది చాలాసార్లు నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. విజన్స్ అంటే ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, నీవు కాన్షియస్ లో ఉండి ఆత్మీయ లోకంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి దర్శనాలను విజన్స్ అంటారు. విజన్స్ ను రెండు రకాలుగా చెప్పొచ్చు. ఓపెన్డ్ విజన్స్ అండ్ తర్వాత స్పిరిచువల్ విజన్స్. ఓపెన్డ్ విజన్స్ ఆర్ స్పిరిచువల్ విజన్స్. ఓపెన్ విజన్స్ అంటే ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, నువ్వు కళ్ళు తెరిచి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీకు ఒక దర్శనం చూపిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ విజన్. నేను లైవ్ లో చాలా సందర్భాలలో మీతో మాట్లాడుతుంటేనే దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తాడు. దాన్ని నేను మీకు బయలుపరిచాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ విజన్స్. అంటే నీ బాడీ కాన్షియస్ లో ఉంటుంది, నీ బాడీ ఆత్మీయ లోకంలో ఉంటుంది. ఆ టైంలో నీ కళ్ళు మాత్రము తెరిచే ఉంటాయి. ఇతరులతో నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడే నీకు ఒక దర్శనం వస్తుంది. దాన్ని ఇతరులకు బయలుపరుచినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ విజన్స్. స్పిరిచువల్ విజన్ అంటే ఏమిటంటే, నువ్వు ఆత్మీయ లోకంలోకి వెళ్ళి నీ కన్నులను మూసుకొని దేవుడు ఏం బయలుపరుస్తున్నాడో అని కనిపెట్టి చెబుతున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్లోజ్డ్ విజన్స్ ఆర్ స్పిరిచువల్ విజన్స్. మీరు లైవ్ లో చూస్తున్నారు. నేను ఎన్నో సందర్భాలు ఎవరైనా బ్రదర్ నా గురించి ప్రేర్ చేస్తున్నామని ఇట్లా రెండు చేతులు మీదికి పెట్టి కళ్ళు మూసుకొని నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తాడు. దీనిని ఏమంటారంటే క్లోజ్డ్ విజన్స్. ఓపెన్ విజన్ అంటే నేను నీతో మాట్లాడుతూనే దేవుడు నాకు దర్శనం చూపిస్తాడు. దాన్ని మీకు చెప్తున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఓపెన్ విజన్. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. క్లోజ్డ్ విజన్ అంటే నువ్వు ఆత్మీయ లోకంలో ఉండి కళ్ళు మూసుకొని దేవుడు ఏం బయలుపరుస్తాడా అని కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు బయలుపరుస్తున్నట్లయితే, దాన్ని చెబుతున్నట్లయితే దాన్ని ఏమంటారంటే క్లోజ్డ్ విజన్స్. ఓపెన్ విజన్, క్లోజ్డ్ విజన్స్ రెండు కూడా నీ బాడీ కాన్షియస్ లో ఉన్నప్పుడు వచ్చే దర్శనాలనే వీటిని అంటారు. దెన్ వాట్ అబౌట్ ది డ్రీమ్స్? డ్రీమ్స్ అంటే ఏమిటంటే నీ బాడీ కాన్షియస్ లో ఉండదు. నువ్వు పడుకున్నప్పుడు దేవుడు బయలుపరిచేదాన్ని డ్రీమ్స్ అంటారు. ఇక్కడ డ్రీమ్స్ తో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. డ్రీమ్స్ డెవిల్ నుంచి రావచ్చు, దేవుడి నుంచి రావచ్చు. యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇది సాతాన్ నుంచి వచ్చిందా, దేవుడి నుంచి వచ్చిందా నువ్వు గుర్తుపట్టగలగాలి. మరి డ్రీమ్స్ తో చూసుకున్నట్లయితే మనకు కొన్ని సందర్భంలో నీ కళలు వస్తాయి. ఆ కళ మార్నింగ్ లేచేసరికి నీకు కొంచెం గుర్తుంటది, కొంచెం గుర్తుండదు. కాబట్టి విజన్స్ అనేటువంటి అక్యురేట్ గా చూపిస్తాయి. డ్రీమ్స్ ను గుర్తుపెట్టుకున్నట్లయితే అది 100% సక్సెస్ అవుతుంది. దేవుడు ఏదైనా డ్రీమ్ నీకు దర్శనం కళలో మాట్లాడుతున్నాడు అంటే అది ఖచ్చితంగా నువ్వు మొత్తం గుర్తుంచుకునేలా చేస్తాడు, అది నెరవేరుస్తాడు. ఇదే విజన్స్ అండ్ డ్రీమ్స్. చూద్దాం వాక్యానుసారంగా. నంబర్స్ 12 చాప్టర్ 6th వర్స్. మీలో ప్రవక్త ఎండిన ఎడల యెహోవానగు నేను
దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. దర్శనం ఇస్తాడంట కలలో. ఇంతకు ముందు కూడా వర్డ్స్ వచ్చింది, మళ్ళీ నేను తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కూడా కరెక్ట్ పాయింట్ వస్తుంది మనకి. ఇక్కడ మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడతాను. దేవుడు దర్శనాలు చూపిస్తాడు, దేవుడు కలల ద్వారా కూడా మాట్లాడతాడు. నమ్మండి, విజన్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి అని నమ్మండి. చూద్దాం. దానియేలు 2వ అధ్యాయం 19వ వచనం. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ఇక్కడ దానియేలుకి ఏమైందంటే అదేం దర్శనం వచ్చిందో మనకు సంబంధం లేదు. ఇప్పుడు కావాల్సిన మన టాపిక్ విజన్స్ అండ్ డ్రీమ్స్. అంతటా రాత్రి యందు దర్శనము చేత అంటే విజన్ ద్వారా ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది. అంటే దేవుడు దర్శనం ద్వారా దేవుడు కొన్ని సీక్రెట్స్ ను దానియేలుకు రివీల్ చేసిండు. అందుకు దేవునికి కృతజ్ఞత తెలిపిండు దానియేలు. అదే విధంగా అబ్బాకు 1st చాప్టర్ 1st వర్స్ లో తీసుకున్నట్లయితే ప్రవక్తకు అబ్బాకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. అంటే ఇక్కడ కూడా అబ్బాకు ఏమైంది, ఇక్కడ దర్శనం వచ్చింది. దానియేలుకు దర్శనం వచ్చింది, అబ్బాకు కూడా వచ్చింది. ఇంకోటి చూడండి, యాక్ట్స్ 10th చాప్టర్ 10-11. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారి సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడటయు 4 చెంగులు పట్టి దించబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. ఎవరు చూస్తుంది? ఇది పేతురుకు దర్శనం వచ్చింది. ఏమిటంట, ఒక పెద్ద దుప్పటి ఆకాశం నుంచి కిందికి వస్తుంది. అందులో ఏమేమి ఉన్నాయంటే అందులో ఏమేమి ఉన్నాయి? పురుగులు, పక్షులు, సకల మానవులకు అన్ని అందులో ఉన్నాయంట. ఇక్కడ కూడా పేతురుకు దర్శనం వచ్చింది. ఇంకోటి చూడండి, ఆదికాండం 41:25. అందుకు యేసేపు ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఇక్కడ కూడా ఎవరి కల వచ్చింది? ఫరోకు కలబడ్డది. దాన్ని యేసేపు ఇంటర్ప్రిట్ చేసిండు. ఏం కలబడ్డది చెప్పాలా? ఫరోకు ఏం కలబడ్డా అంటే 7 బలిసిన ఆవులు అనేటువంటిది ఒకటి కనిపించింది. 7 బలిసిన ఆవులు ఒకటి ఉన్నది. రెండోది ఏమిటంటే 7 బలహీనమైనటువంటి ఆవులు దర్శనంలో కనిపించినాయి. ఎవరికి కనిపించినాయి? ఫరోకు కనిపించినాయి. 7 బలిసిన ఆవులు అంటే 7 సంవత్సరాలు నీకు సమృద్ధి ఉంటుంది. ఆ 7 సంవత్సరాల సమృద్ధి తర్వాత 7 years నీకు కరువు ఉంటుంది అని ఫరోకు కల వస్తుంది. దాని ఇంటర్ప్రిటేషన్ ఎవరు చెప్తారు? ఇక్కడ యోసేపు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేవుడు ప్రవచిస్తాడు. ఎవరు? విజన్స్ అండ్ డ్రీమ్స్ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడి ప్రవచించమని చెప్తాడు. కాబట్టి నమ్మండి, విజన్స్ ఉన్నాయి, అదే విధంగా డ్రీమ్స్ అనేటువంటివి ఉన్నాయి. నెక్స్ట్, స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్. అల్టిమేట్ మళ్ళీ వర్డ్ ఆఫ్ గాడ్ కే వచ్చినాము. అన్ని చెప్పుకుంటూ లాస్ట్ లో మళ్ళీ నేను ఎక్కడికి వస్తున్నానంటే వర్డ్ ఆఫ్ గాడ్ కి ఎందుకు వస్తున్నానంటే దట్ ఈస్ అల్టిమేట్. అందులో కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉండదు. చూద్దాం, 2 శామ్యూయేలు 23వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట. వాక్కు అంటే ఏమిటి? ఇక్కడ బైబిల్. ఓకే, స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడతాడు, ప్రవచించడం జరుగుతుంది. దిట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి విల్ క్లోజ్ ఇట్. తర్వాత వై ప్రాఫెసీ, ప్రవచనం ఎందుకు? ఇట్ ఈస్ వై ప్రాఫెసీ, ప్రవచనం ఎందుకు అని చెప్పుకున్నట్లయితే టు నో గాడ్స్ విల్, దేవుని చిత్తం అనేటువంటిది తెలుసుకోవాలంటే ప్రవచనం ఉండాలి. చాలా మంది అడుగుతారు, బ్రదర్ దేవుని చిత్తం ఏమిటి నా జీవితంలో, నా విషయంలో దేవుని చిత్తం ఏమిటి అంటే, ఒక వ్యక్తి ప్రవక్త ప్రవచనం చెప్తున్నట్లయితే దేవుని చిత్తం ఏమిటో నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వై ప్రాఫెసీ అన్నట్లయితే ప్రవచనం ఎందుకు మన అంటే దేవుని యొక్క చిత్తం ఏమిటో నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రవచనం ద్వారా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు కాబట్టి ప్రవక్త దేవుడి చిత్తము నీ జీవితంలో ఏమిటో దేవుని ద్వారా తెలుసుకొని నీకు చెప్తాడు.
దీనికి ఎగ్జాంపుల్ పేతురు, కొర్నేలు. కొర్నేలుకు ఒక దర్శనం వస్తుంది. ఏమని? పేతురు అక్కడ ఉంటాడు, అతన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నువ్వేం చేయు, ప్రార్థన పెట్టు, నేను ఇక్కడ ఆత్మను కుమ్మరిస్తా అని చెప్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి అందరు కూడా అన్య భాషల్లో మాట్లాడటం జరుగుతుంది. అది ఏ దేవుని చిత్తము. రెండోది తీసుకున్నట్లయితే కరేజ్, ధైర్యం ఉంటుంది. ప్రవచనము, ఎవరైనా ఒక ప్రవక్త నీకు ప్రవచనం చెప్పిండంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది. నువ్వు ఎంతో బాధలో, దుఃఖంలో, వేదనలో ఉన్నావా, ఎవరో ఒక ప్రవక్త వచ్చి బ్రదర్ నాకు దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు, ఒక కంఫర్ట్ వర్డ్ ఇచ్చిండనుకో, ఎంత ధైర్యం ఉంటుంది నీకు? ఉంటుందా లేదా? అన్న పిల్లలు లేకుండా దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డ ద్వారా మాట్లాడగానే ఆమెకు ధైర్యం వచ్చేసింది. కాబట్టి ప్రవక్త ఏదైనా మీకు చెప్పాడంటే ఎంతో ధైర్యం అనేటువంటిది వస్తుంది. ప్రాఫెసీ ఎందుకు అంటే నీకు ధైర్యంను కలిగచేస్తుంది, ధైర్యంను కలిగచేస్తుంది. నువ్వు కృంగిపోయి, నశించిపోయి, ఫైనాన్షియల్ ప్రాబ్లంలో, అనారోగ్యతలో ఉన్నప్పుడు, బలైన సమయంలో ఉన్నప్పుడు ఒక ప్రవక్త నీతో మాట్లాడినప్పుడు నీకేమొస్తుందంటే ధైర్యం వస్తుంది. నేను కూడా ఎప్పుడైనా చాలా డిస్టర్బ్ అయిపోయి ఏదైనా ఉన్నప్పుడు నేను ఎవరో ఒక ప్రవక్తకు బ్రదర్ నా గురించి ప్రార్థన చేయవా అని చెప్పగానే అతడు ప్రార్థన చేసి నాకు ఒక ప్రాఫెసీ చెప్పగానే నాకు ఎంతో ధైర్యం వస్తుంది, నాకెంతో ధైర్యం వస్తుంది. కాబట్టి ప్రాఫెసీ మనకి ఏం తెలియజేస్తుందంటే మనకు ధైర్యం ఇస్తుంది. తర్వాత హోప్. ప్రాఫెసీ ఏం చేస్తుందంటే నీకు ఏమిస్తుంది, ఇక్కడ నిరీక్షణ కలిగచేస్తుంది, హోప్ని ఇస్తుంది. అంటే ఖచ్చితంగా నాకు దేవుడు కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నా అనారోగ్యం నుంచి దేవుడు నన్ను కాపాడుతాడు, నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దేవుడు నన్ను తీసేస్తాడు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అనే హోప్ నీకు ఎప్పుడు వస్తుందంటే ఒక ప్రవక్త నీకు ప్రొఫెసీ చెప్పిండు అనుకో, నీకేమైపోతుంది, ఇక్కడ నిరీక్షణ కలిగి ఉంటావు. నేను చెప్పాను కదా 12 years బ్యాక్ నా సాక్ష్యం చెప్పాను కదా ఇప్పుడే. హోప్ అని చెప్పుకున్నట్లయితే ఎలిజబెత్ జకరియా పిల్లలు లేకపోతే ప్రవచనం వస్తుంది. ఎవరికి? ఎలిజబెత్ జకరియా ప్రవచనం వస్తుంది, మీకు పిల్లలు పుడతారని చెప్పగానే ఎలిజబెత్ కు హోప్ వచ్చిందా లేదా? జకరియా కూడా హోప్ వచ్చిందా లేదా? అదే పట్టుకొని వాళ్ళు ఉన్నారు, వారికి సంతానం కలిగింది. కాబట్టి ప్రాఫెసీ ఏం చేస్తుందంటే దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుపుతుంది, నీకు ధైర్యం ఇస్తుంది, నీకు విశ్వాసం కలిగచేస్తుంది, నీకు ఆదరణ కలిగచేస్తుంది, హోప్ని ఇస్తుందండి. అదే విధంగా బ్లెస్సింగ్స్. ప్రవచనం ఏం చేస్తుంది? నీకు ఆశీర్వాదాలను ఇస్తుంది. ఆ ప్రవచనం నీ జీవితంలో నెరవేరిందంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరండి? యబ్బేజు ప్రార్థన అంటారు కదా. యబ్బేజు ప్రార్థన చేయగా దేవుడు అతన్ని ఆశీర్వదించిండు. యబ్బేజు ప్రార్థన చేయగా అతన్ని ఆశీర్వదించిండు. కాబట్టి మనం కూడా యబ్బేజు లెక్క ప్రార్థన చేయాలని చాలా మంది పాస్టర్లు చెప్తుంటారు కదా. కాబట్టి మనకు ప్రాఫెసీ ఎందుకంటే నీకు ఆశీర్వాదం పొందుకోవడానికి నీకు ప్రవచనము అవసరము. రీబిల్డింగ్ అంటే నువ్వు తప్పిపోయిన మార్గంలో ఉన్నట్లయితే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి నీకు ప్రవచనం అవసరము. ఎవరండి దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ దావీదు బెత్షెబాతో తప్పు చేస్తున్నప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు దావీదుతో. దావీదు దాన్ని కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజు దావీదుతో ప్రవక్త మాట్లాడకపోతే అతడు అదే జీవితంలో, పాపపు జీవితంలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రవక్త దావీదు ద్వారా ఏం చేసిండు? అతన్ని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసిండు, రీబిల్డప్ చేసిండు, పాపపు జీవితంలో నుంచి మార్చడం జరిగింది. కాబట్టి ప్రాఫెసీ ఎందుకంటే నేను నూతన పరచడానికి, రీకన్స్ట్రక్ట్ చేయడానికి, రీబిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎంకరేజ్మెంట్ అండ్ కంఫర్ట్. ఒక ప్రవచనం చెప్పినారంటే నీకు ఎంతో సంతోషం కలుగుతుంది, ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది, ఆదరణ ఉంటుంది. ఒకసారి చెప్తాను, నాకు అది నిక్కీ వాళ్ళ సాక్ష్యం నాకు ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. నిక్కీ పద్మా సిస్టర్ వాళ్ళది. నాకు ఎప్పుడైనా డిసప్పాయింట్ అయినప్పుడు ఆ సాక్ష్యం చూస్తాను, అది చూసినప్పుడు నాకు ఇంకా విశ్వాసం పెరుగుతుంది. నేను పద్మక్కకి ఏం చెప్పాను? 41 days లోపట మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, నిక్కీ రిపోర్ట్స్ నార్మల్ వస్తాయని నేను ప్రవచించానంట. విశ్వాసంతో ఆత్మీయ లోకంలోకి వెళ్ళి ప్రవచించగానే అక్క దాన్ని రిసీవ్ చేసుకొని ఆదరణతో, ఎంకరేజ్, విశ్వాసంతో, సంతోషంతో 41 days తర్వాత ఆ బిడ్డ టెస్ట్ చేపించుకుంటే ఆ బిడ్డకు క్యాన్సర్, టీబీ ఏమీ లేవని డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారు. ఎంత ఎంకరేజ్మెంట్! ఆ ప్రవచనం నేను ఆ రోజు చెప్పకపోతే వాళ్ళు ఇంకా నిరాశ, నిస్పృహలో, వేదన, దుఃఖంలో వాళ్ళు ఉండేవాళ్ళు. సో ప్రాఫెసీ ఏం చేస్తుందంటే నీకు ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, ఆదరణను కలుగచేస్తుంది.
తర్వాత ప్రాఫెసీ ఏం చేస్తుందంటే నీకు సాక్ష్యం ఇప్పిస్తుంది. టెస్ట్ మనీస్. చాలా మంది చెప్తారు, బ్రదర్ లాస్ట్ వీక్ నువ్వు ప్రాఫెసీ చెప్పావు, ఈ వీక్ నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రవచనం నెరవేరింది. సో ప్రాఫెసీ ఏం చేస్తుందంటే నిన్ను దేవుని సాక్షి బిడ్డగా ఉంచుతుంది. నువ్వు సాక్ష్యం చెప్తున్నావు అంటే ఎంతో మందిని నువ్వు ఆత్మీయంగా బలపరుస్తున్నావు, దేవునికి దగ్గరగా నువ్వు వాళ్ళని తీసుకొస్తున్నావు. ఇప్పుడు యూట్యూబ్ లో నేను చాలా వీడియోస్ పెడుతున్నాను. ఎందుకు నాకు పెట్టాలని ఇష్టము లేదు, కానీ ఎందుకు పెడుతున్నానంటే ఆ యూట్యూబ్ లో ఆ సాక్ష్యాలు చూసి చాలా మంది నాకు మెసేజ్ పెడతారు, బ్రదర్ ఆ మెసేజ్ చూసి, ఆ సాక్ష్యం చూసి నాకు నీ సాక్ష్యము విశ్వాసము కలిగజేస్తుంది. కాబట్టి ప్రాఫెసీ ఏం చేస్తుందంటే టెస్టిమోనీ తీసుకొస్తుంది. అదే విధంగా ఎడిఫై ది చర్చ్, సంఘమును సరి అయిన మార్గంలో నడిపించడానికి ప్రవచనము అవసరము. అంతే విధంగా ఫేత్, విశ్వాసం కలుగుతుంది. నీకు ఒక ప్రవచనం వచ్చిందంటే విశ్వాసం అనేటువంటిది ఉంటుంది. అబ్రాహాం తీసుకోండి, అబ్రాహాం విశ్వాసులకు తండ్రి అని చెప్పారు బైబిల్లో. కాబట్టి అబ్రాహాం కూడా సంతానం లేకపోతే ఒక ప్రవచనం దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇసుక రేణుల వల్ల నీ సంతానం నేను వృద్ధి చేస్తా అని చెప్పి ఆ ప్రవచనం పట్టుకొని అబ్రాహాం ఉన్నాడు. మనమంతా కూడా అబ్రాహాం సంతానమే కదా. మరి ప్రాఫెసీ, వై ప్రాఫెసీ అని చెప్పుకున్నట్లయితే, ప్రవచనం ఎందుకు అనుకున్నట్లయితే దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి. ఆ ప్రవచనం మనకు ఆదరణ కలిగచేస్తుంది, విశ్వాసం కలిగచేస్తుంది, హోప్ ను కలిగచేస్తుంది, రీకన్స్ట్రక్ట్ చేస్తుంది, ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. దేవుని సాక్షి బిడ్డగా ఉంచడానికి ప్రవచనం అనేటువంటిది మనకు మన జీవితంలో అవసరము అని దేవుడు సూటిగా ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుని వాక్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ నేను చెప్పుకున్నట్లయితే ప్రవక్త ఎవరు అని చెప్పాను. తర్వాత ప్రవక్త, హూ ఆర్ ది ప్రాఫిట్స్ అని చెప్పాను. తర్వాత మేజర్ ప్రాఫిట్స్ ఎవరు, మైనర్ ప్రాఫిట్స్ ఎవరు చెప్పాను. తర్వాత ప్రాఫిటిక్ లెవెల్స్, 4 లెవెల్స్ ఉంటాయని చెప్పాను. అందులో మొదటి స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ, తర్వాత రెండవది గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, మూడవది ది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, నాలుగవది షూర్ ప్రాఫెసీ. తర్వాత చూసుకున్నట్లయితే హౌ టు రిసీవ్ ప్రాఫెసీ అన్నట్లయితే మొట్టమొదట రైటింగ్, తర్వాత ఓరల్ కమ్యూనికేషన్, తర్వాత విజన్స్ అండ్ డ్రీమ్స్, తర్వాత స్పిరిట్ ఆఫ్ గాడ్, తర్వాత వై ప్రాఫెసీ అని చెప్పుకున్నట్లయితే ఇవన్నీ కూడా దేవుడు ఈ రోజు మీతో మాట్లాడారు. కాబట్టి ప్రవచనాలను నిర్లక్ష్యం చేయకండి. ఎవరైనా మీకు ప్రవచనం చెప్పారా, ఆ ప్రవచనం పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. మరి కొందరికి ప్రవచిస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, కొందరికి స్వస్థతలు జరుగుతలేవు. కొందరికి విడుదల జరుగుతుంది, చేతబడులు అంధకార శక్తి నుంచి విడుదల కలుగుతుంది, కొందరికి విడుదల కలుగుతలేదు. అంటే ఆ ప్రవక్త తప్పు కాదు, అక్కడ నీదో ఏదో లోపం ఉంది అని నువ్వు పరీక్ష చేసుకో. దేవుడు చెప్తున్నాడు, బ్రదర్ ఇంకా నాకు ఇక్కడ తగ్గడం లేదు, ఇంకా నాకు నార్మల్ బ్రదర్. నేను చెప్పాను కొందరికి డిసెంబర్ లోపల ఒకరికి మ్యారేజ్ అవుతారని చెప్పాను, కానీ వాళ్ళ లైవ్ లో రావడం లేదు, మళ్ళీ ప్రార్థనలో రావడం లేదు. దేవుడు ఏం చేస్తాడు? నేనేం చేయాలి? దేవుని చిత్తం డిసెంబర్ లోపల ఆ వ్యక్తి మ్యారేజ్ కావాలి. అట్లా ఎన్నో ప్రవచించాను నేను విశ్వాసంతో, అవి నెరవేరుస్తానని దేవుడు చెప్తున్నాడు. కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ లేకపోవడం వల్ల, వారి ప్రార్థన జీవితం లేకపోతే నేనేం చేయలేను, దేవుడు కూడా ఏమి చేయలేరు. ఒక ప్రవక్త ఒక ప్రవచనం చెప్పినాడంటే దాన్ని నువ్వు పాజిటివ్ గా తీసుకో, దాన్ని తీసుకొని ఎత్తి పట్టి ప్రార్థన చెయ్యి. దేవా, ఆ ప్రవక్త ద్వారా నువ్వు ప్రవచించావు కాబట్టి అది నెరవేర్చు, నాకు స్వస్థత చెయ్యు, నాకు విడుదల కలిగ చెయ్యు, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రవక్త ద్వారా నువ్వు ఈ ప్రాబ్లం ఉందని లొకేట్ చేసావు, ఈ అనారోగ్యత ఉందని లొకేట్ చేసావు, ఈ డిసీజ్ ని లొకేట్ చేసావు, చెయ్యి నొప్పి అని చెప్పావు, కాళ్ళు నొప్పి అని చెప్పావు, అల్ట్రా కడుపులో నొప్పి అని చెప్పావు, పన్ను నొప్పి అని ఆ ప్రవక్త ద్వారా నువ్వు బయలుపరిచావు. కాబట్టి స్వస్థపరచు దేవా అని నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుంటే స్వస్థత జరగదు. దేవుడు ఒక ప్రాబ్లం లొకేట్ చేసిండు, కానీ నిజం చెప్పాలా, ప్రతిరోజు నేను విజన్స్ ఆఫ్ గాడ్ లో ఉన్నటువంటి 2 గ్రూప్స్ ఉన్నాయి. ఈ మోర్ దెన్ 300 మెంబర్స్ ఈ గ్రూప్స్ లో ఉన్నారు. ప్రతిరోజు నేను ఒకటే ప్రార్థన చేస్తాను, దేవా నేను వారికి ఏదైతే ప్రవచించానో ఎవరికైతే నెరవేరలేదు, ఎవరికైతే ప్రవచించి అనారోగ్యంతో ఇంకా వారు హీల్ కాలేదు, వారికి స్వస్థత చేయు, వారు హీల్ కావాలి, వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి, అప్పుడే నాకు ఇంకా విశ్వాసం పెరుగుతుంది అని నేను దేవుడితో కొట్లాడతాను. కాబట్టి ఒక ప్రవచనం మీకు వచ్చిందంటే మీరు చేయవలసిన పని ఏమిటంటే
థింక్ పాజిటివ్లీ, డోంట్ థింక్ నెగిటివ్లీ. ఆయన ఎవరో చెప్పింది కదా అని నెగ్లెక్ట్ చేయకండి. దేవుడు ఎవరితోనైనా మాట్లాడతారు. ఓకే, కాబట్టి ఆ ప్రవచనం